అగ్రవర్ణ రాజకీయ పార్టీలను బొందపెట్టడానికి బహుజన సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ప్రెస్ క్లబ్ లోని మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో చేపట్టడానికి చిట్యాల మండల అధ్యక్షులుగా సురేందర్ గౌడ్ ను ఎన్నుకున్నామని తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షునిగా బొమ్మ సురేందర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఒక గొప్ప పోరాట వారసత్వం ఉన్నది. సర్దార్ సర్వై పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బిర్సా ముండా, కొమ్రం భీం లాంటి ఎందరో మహనీయులు ఈ దొరల అగ్రవర్ణ పార్టీలను దించి ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. భారతదేశంలో బీసీలకు ఎస్సీలకు అణగారిన ప్రజలకు ఉన్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. దీన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉన్నది. ఈ సందర్భంగా ఈ అధికార పార్టీ కావచ్చు, ఈ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇవన్నీ పేద ప్రజలకు చేసేది ఏం లేదు. బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే అణగారిన ప్రజల పక్షాన అండగా ఉండే ఏకైక పార్టీగా మేము తెలియజేస్తున్నాం. చిట్యాల మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ చిట్యాల మండల అధ్యక్షునిగా బొమ్మ సురేందర్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు మరి రాష్ట్ర ఏసీ మెంబరు సంగిరవి గారి ఆదేశాల మేరకు ఇవాళ టేక్మట్ల, చిట్యాల మండలాలలో జరుగుతున్న అక్రమ ఇసుక మరొందందా మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ఇలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఈరోజు టేక్మట్ల, చిట్యాల మండలంలో మొరం గుట్టలను అనవసరంగా దీన్ని తవ్వి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అది ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దీన్ని స్పందించడం లేదు. అధికారులు వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకాలు, ధర్నాలు చేస్తామని భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు వాగులో నీళ్లు లేకుండా ఈ అక్రమ ఇసుక తవ్వకాల వల్ల వాగులు ఎండిపోయి పొలాలు ఎండిపోతున్నాయి. కనీసం అధికార పార్టీ నాయకులు వాటి వైపు చూడకుండా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఇవాళ జిల్లా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. బీసీలారా ఏకం కండి, మన రాజ్యం బహుజన రాజ్యం సాధనపై మనం అందరం ఏకదాటిపై రావాలి. ఈ అగ్రవర్ణ పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం ఏకమై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం అందరం ఏకమై మనం ఓట్ల పరిమితి కాకుండా మనం సీట్ల అధికార వైపు వెళ్ళాలని కోరుకుంటూ బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది.